కమలం పార్టీలో ఫస్ట్ లిస్ట్ టికెట్ల కాక బాగా ముదిరినట్లే ఉంది. పాత బస్తీలో ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న నేత ఇంకా పార్టీపై కినుక వీడలేనట్లుంది. ఈ కోపం కండువ మార్చే వరకు పోయినా ఆశ్చర్యపోవట్లేదని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత అంటే రాజా సింగ్. హైదరాబాద్ ఎంపీ టికెట్ విషయంలో ఘాటుగా స్పందించిన రాజాబాయ్ పార్టీపై గుస్సాగా ఉన్నట్లు ప్రచారం జోరుగా జరిగింది. అది నిజమే అన్నట్లు కనీసం స్పందించలేదు రాజాబాయ్. అయితే పార్టీలో అదంతా కామన్ అని కొందరు కొట్టిపారేస్తే రాజాసింగ్ మాత్రం తన ఇంకా ఫైర్ మీదే ఉన్నానని సంకేతాలు పంపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన కాన్స్టిట్యున్సీ పక్కనే ఉన్న ఎల్బీ స్టేడియంలో భారీ మీటింగ్ పెడితే కనీసం ఆ వైపు కన్నెత్తి చూడలేదంట గోషమాల్ ఎమ్మెల్యే. ఎన్నికల ముందు వరకు సస్పెన్షన్ లో ఉన్న ఈ ఎమ్మెల్యే తర్వాత పార్టీ గుర్తుపైనే గెలిచినా దూరంగానే ఉంటూనే వస్తున్నారని టాక్. బీజేఎల్పీ ఆశించినా ఆశాభంగం తప్పలేదు ఆయనకి. పార్టీ రాజాసింగ్ ను కాదని మహేశ్వర్ రెడ్డి కట్టబెట్టింది అసెంబ్లీలో ఆ పెద్ద పదవి. దీనిపై గుర్రుగా ఉన్న రాజాసింగ్ ఆ తర్వాత హైదరాబాద్ ఎంపీ టికెట్ ఆశించిందని వినిపించింది. తనకు కాకుండా వెరించి హాస్పిటల్ అధినేత్రి మాధవీలతకు ఇవ్వడంపై సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు ఆయన. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా ఆయన అభిమానులు సైతం ఆ వ్యాఖ్యల్ని తప్పుబట్టిండ్రు. అటు కిషన్ రెడ్డి నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలోనూ పాల్గొనలేదు రాజాసింగ్. గతంలో మోదీ అసెంబ్లీ సభకు హాజరు కాకుండా ఖర్చులు తన ఖాతాలోనే వేస్తారనే రాలేదని కవర్ చేసుకున్నారు. తాజాగా రాజాసింగ్ తీరు పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ మధ్య పార్టీ మారుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఆ దిశలో ఏమన్నా ఆలోచిస్తున్నాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కట్టర్ ఇందుగా చెప్పుతూనే రాజాసింగ్ కు బీజేపీ తప్ప ఇంకే పార్టీ యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారు ఆయన అభిమానులు.